ఇందూరు వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ ను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కాసేపట్లో ప్రారంభించనున్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉదయం 9:30 గంటలకు రిమోట్ లింక్ ద్వారా జెండా ఊపి రైలును ప్రారంభిస్తారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ కవిత పాల్గొంటారు. ఆ తర్వాత నిజామాబాద్ లో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి రైలుని షురూ చేస్తారు. ఈ రైల్వే లైన్ తో పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ప్రజలకు మేలు జరగనుంది. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ వేయడంలో పెద్దపల్లి ఎంపీగా ఉండి కేంద్రంలో మంత్రిగా పనిచేసిన కాకానే కీ రోల్ పోషించారు. పివి హయాంలో కాకా జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1993లో ఈ రైల్వే లైన్ కు శంకుస్థాపన చేయించారు. అప్పటి నుంచి 2009 వరకు రైల్వే లైన్ పూర్తయ్యేందుకు కాకా నిధుల కోసం కేంద్రంతో చాలాసార్లు చర్చలు జరిపారు. ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా ఢిల్లీ పెద్దల్ని ఒప్పించారు. 2009 నుంచి 14 వరకు ఎంపీగా ఉన్న ఆయన కుమారుడు వివేక్ కూడా రైల్వే లైన్ కోసం ఎంతో శ్రమించారు. ప్రతి రైల్వే బడ్జెట్లో ఈ లైన్ నిధులు మంజూరయ్యేలా ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని లైన్ పూర్తి చేయించారు. నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు మొత్తం 13 రైల్వే స్టేషన్లున్నాయి. ప్రతి స్టేషన్లో నిమిషం పాటు, జగిత్యాలలో 2 నిమిషాల పాటు ట్రైన్ ఆగనుంది. ఈ రైల్ వారంలో మంగళ, గురువారం మినహా మిగతా రోజుల్లో నడవనుంది. నిజామాబాద్ నుంచి తెల్లవారుజామున 4:45 బయలుదేరి ఉదయం 7:55 కరీంనగర్ చేరుకుంటుంది. కరీంనగర్ నుంచి మధ్యాహ్నం 2:35 బయలుదేరి సాయంత్రం 7:30 నిజామాబాద్ చేరుకుంటుంది. నిజామాబాద్, కరీంనగర్ ప్యాసింజర్ రైలుతో పాటు మహబూబ్ నగర్, దేవరకద్ర జక్లైట్ డెమో ప్యాసింజర్ ను కూడా రిమోట్ ద్వారా సురేష్ ప్రభు ప్రారంభిస్తారు. మహబూబ్ నగర్, సికింద్రాబాద్ డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. 10 రైల్వే స్టేషన్లను డిజిటల్ రైల్వే స్టేషన్లుగా ప్రకటిస్తారు. స్టేషన్లలో రీసైక్లింగ్ వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ లో ఇటీవల ఆధునీకరించిన ఆలుగడ్డ బావిని సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. ఈ బావి నుంచి రోజుకి 1.5 లక్షల లీటర్ల నీళ్లను రైల్వే శాఖ వినియోగించుకోనుంది. రైళ్లకు అవసరమైన వాటర్ ను ఇన్నాళ్లు జీహెచ్ఎంసీ నుంచి రైల్వే శాఖ కొనుగోలు చేసేది. పాత బావులను రెనోవేట్ చేసి ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఈ బావిని సురేష్ ప్రభు ప్రారంభిస్తున్నారు. అన్ని కార్యక్రమాల్ని ఒకే చోట నుంచి రిమోట్ తో ఆపరేట్ చేస్తూ లాంచ్ చేయనున్నారు కేంద్ర మంత్రి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు.